మనందరం ఒక ఆట ఆడుతున్నాం కదూ. మన కెరీర్లో, మన జీవితంలో మనకు తెలియకుండానే ఒక గేమ్లో ఉన్నాం. అసలు ఏంటా ఆట? అదే డిగ్రీలు సంపాదించే ఆట, మంచి మార్కులు తెచ్చుకునే ఆట, ఆ తర్వాత పెద్ద పెద్ద జాబ్ టైటిల్స్ కోసం పరిగెత్తే ఆట. ఈ ఆటలో ఎలాగైనా గెలవాలి, అంతే. అదే మన పరుగు. కాని ఇక్కడో విషయం గమనించారా? చాలా అంటే చాలా నెమ్మదిగా ఈ ఆట రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడొక కొత్త ఆట మొదలైంది. ఇది అటెన్షన్ గేమ్, ఇది స్కిల్స్ గేమ్, ఇంకా చెప్పాలంటే నిజమైన సమస్యలను పరిష్కరించే ఆట. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో మనింట్లో ఏదైనా చిన్న పని చేయించుకోవాలంటే, ఉదాహరణకి ఓ చిన్న రిపేర్, మంచి పనివాళ్లు దొరకడం ఎంత కష్టమైపోయింది కదూ. ఒక ప్లంబర్కి ఫోన్ చేశామనుకోండి, సార్ ఫుల్ బిజీ సార్ అంటారు. సరే అని ఎలక్ట్రీషియన్ అడిగితే, చూద్దాంలేండి, రేపు వీలైతే వస్తా అంటారు. అసలు ఏంటిది? ఎందుకిలా జరుగుతోంది? దానికి కారణం చాలా సింపుల్. వాళ్ల అవసరమేమో పెరిగింది, కానీ వాళ్లు దొరకట్లేదు. ఎకనామిక్స్లో ఒకటే బేసిక్ రూలుంటుంది: ఏది తక్కువగా దొరుకుతుందో దానికే విలువ ఎక్కువ. సింపుల్. సరే, ఒక్క క్షణం భవిష్యత్తులోకి వెళ్ళి చూద్దాం. ఒకవైపు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన నెక్స్ట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంకోవైపు ఒక స్కిల్డ్ టెక్నీషియన్ ఈరోజు ఏ పనికి వెళ్ళాలి, ఏ పని వద్దు అని వచ్చిన పనుల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది ఏదో కథ కాదు, ఇది ఇప్పటికే మొదలైపోయింది. మన కళ్లకు ఇంకా స్పష్టంగా కనపడట్లేదు, అంతే తేడా. ఇదంతా ఒక ఎత్తైతే, తెరవెనుక మనకు తెలియకుండా ఇంకో పెద్ద మార్పు జరుగుతోంది. చెప్పాలంటే ఇది చాలా ప్రమాదకరమైన మార్పు. ఏఐ, అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచనల్ని, మన మెదడును నెమ్మదిగా బద్ధకంగా మార్చేస్తోంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే ఏం చేసేవాళ్లం? గంటల తరబడి ఆలోచించేవాళ్లం, రకరకాలుగా ట్రై చేసేవాళ్లం. మరిప్పుడు జస్ట్ ఒక ప్రశ్న టైప్ చేస్తున్నాం, అంతే, క్షణాల్లో జవాబు మన ముందుంటోంది. దీనివల్ల ఏమవుతుందంటే, మన సొంతంగా ఆలోచించే శక్తి నెమ్మదిగా చచ్చిపోతోంది. కాని ఇప్పటికీ కొందరున్నారు, మనం ఇందాకనుకున్న ఆ ఎలక్ట్రీషియనే కావచ్చు, లేదా ఒక కార్ మెకానిక్ కావచ్చు, వాళ్ళు ప్రతిరోజు నిజమైన కంటికి కనిపించే సమస్యలను పరిష్కరిస్తున్నారు, వాళ్ల చేతులతో, వాళ్ల బుర్రతో, ఈ రియల్ వరల్డ్లో. ఓకే, ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకుందాం. బయట భగభగమండే ఎండ, వేసవికాలం, మధ్యాహ్నం పూట, ఇంట్లో కూర్చునున్నారు. సరిగ్గా అదే టైంకి ఇంట్లో ఉన్న ఏసీ పనిచేయడం ఆగిపోయింది. మీ టేబుల్ మీద మంచి ల్యాప్టాప్ ఉంది, చేతిలో ఫోన్, దాంట్లో లేటెస్ట్ ఏఐ అసిస్టెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీట్లో ఏ ఒక్కటి కూడా ఆ గదిలో ఉన్న ఉక్కపోతని, ఆ వేడిని కనీసం 1 డిగ్రీ కూడా తగ్గించలేదు. చెమటలు కారిపోతున్నాయి. ఆ క్షణంలో మనకెవరు ఎక్కువ ముఖ్యం? ప్రపంచాన్ని మార్చేస్తోందంటున్న ఆ ఏఐనా, లేక ఆ ఏసీని బాగుచేసే టెక్నీషియనా? ఈ ప్రశ్నకు జవాబు మనందరి మనస్సులో ఉంది కదూ. ఇక్కడే మనం ఒప్పుకోవాల్సిన ఒక కఠినమైన నిజం ఉంది. రాబోయే ప్రపంచంలో 2 గ్రూపుల వాళ్లుంటారు. 1 టూల్స్ని వాడేవాళ్లు, 2 ఆ టూల్స్ని తయారు చేసేవాళ్లు. ఇక మధ్యలో ఉండేవాళ్లకు చోటుండదు. ఇది చాలా కఠినంగా అనిపించినా ఇదే నిజం. అందుకే ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఏ వైపు ఉండాలనుకుంటున్నాం? కేవలం ఇన్ఫర్మేషన్ని వాడుకునే కన్జ్యూమర్స్గానా, లేకపోతే ఈ ప్రపంచానికి ఉపయోగపడే విలువను సృష్టించే క్రియేటర్స్గానా? ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మనం ఖాళీగా ఫోన్ పట్టుకుని స్క్రోల్ చేస్తున్న ప్రతి నిమిషం మన కాంపిటీషన్ ఎక్కడో ఒక మూల కూర్చుని సైలెంట్గా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూనే ఉంది. అంటే గ్యాప్ అలా పెరిగిపోతూనే ఉంది. సో భవిష్యత్తులో మనం సేఫ్గా, స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ఒకే ఒక్క దారి ఉంది. అది ఏంటంటే ఏఐ టెక్నాలజీని వాడుకునే నాలెడ్జ్, దానికి తోడు మన చేతులతో పనిచేసే ఒక నిజమైన స్కిల్. ఈ రెండిటిని కాంబినేషన్ ఉంటే దాన్ని ఎవరు, ఏది కూడా బీట్ చేయలేదు. అదొక అన్బీటబుల్ కాంబినేషన్. చివరిగా మనల్ని మనం ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మనం అక్కడ లేకపోతే మనం చేసే పనిని ఏఐ పూర్తిగా చేయగలదా? ఈ ప్రశ్నకు జవాబు గనక అవును అయితే మనం రీప్లేస్ అవడం ఖాయం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే మనం లేకుండా మన పని జరగదు అనుకోండి, అప్పుడు మనకు అసలైన విలువ ఉంటుంది. ఈ ఏఐ యుగంలో మన లక్ష్యం కేవలం సర్వైవ్ అవ్వడం కాదు, ప్రత్యేకంగా నిలబడటం.
దానికోసం మన చేతులకు పని తెలిసి ఉండాలి, మన మెదడుకు పదును పెడుతూ ఉండాలి. అప్పుడే భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది.